హాయ్ ఫ్రెండ్స్, అందరికి నమస్కారం అండి. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులకు సంబంధించి ప్రభుత్వం నుంచి ఇప్పుడిప్పుడే ఇంపార్టెంట్ ఫ్లాష్ అప్డేట్ అయితే రావడం జరిగిందనమాట. చాలామంది ఎదురు చూస్తున్నట్లుగానే ఏదైతే రైతులకు సంబంధించి పంట పెట్టుబడి సాయం అయితే ఉందో రైతు భరోసా మరి ఎప్పటి నుంచి జమ కావడం జరుగుతుంది ఇందుకు సంబంధించి. సో ఇప్పటి వరకు 2 విడతలు అయితే రిలీజ్ చేశారు కదా. సో 3 ఎకరాల వరకు మరి ఎప్పటి నుంచి డబ్బులు అనేది జమ కావడం జరుగుతుంది, ఇందుకు సంబంధించి ప్రభుత్వం నుంచి తాజా అప్డేట్స్ ఏంటనేది తెలుసుకునేటువంటి ప్రయత్నం అయితే చేద్దామన్నమాట. సో ఇక తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులకు ఇప్పటికే తెలంగాణలో వచ్చేసి చిన్న అప్డేట్ ఇచ్చారండి. తెలంగాణలో ఈ జిల్లాల్లో 5 రోజుల పాటు వానల హెచ్చరికలు అయితే ఇక జారీ చేసినట్లు అప్డేట్ అయితే రావడం జరిగిందనమాట. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా వచ్చే 5 రోజులు తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు కురుస్తాయని చెప్పేసి ఐఎండీ అయితే వెల్లడించడం జరిగింది. వర్షాలు వడగండ్లు 40 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో ఎదురుగాలు కూడా వస్తాయని చెప్తున్నారు. అదేవిధంగా ఎదురుగాలు బీభత్సం అనమాట. సో ఇందులో వచ్చేసి ఎదురుగాల సమయంలో చెట్ల కింద విద్యుత్ స్తంభాలు హోల్డింగ్ వద్ద ఉండవద్దని, సురక్షిత ప్రాంతాల్లో వెళ్లాలని చెప్పేసి అధికారులు సూచించారు. అదేవిధంగా వర్షాలు పడే సమయంలో ఎత్తైన ప్రదేశాల్లో ఉండకుండా పాత షెడ్లలోనూ గోడల పక్కన నిలబడరాదని చెప్పేసి చెప్తున్నారనమాట. సో వర్షాకాలం కారణంగా వచ్చే వారం రోజుల పాటు ఎండల తీవ్రత తగ్గుముఖం పడుతుందని ఏఎండీ తెలియజేసే ప్రయత్నం ఏది చేయడం జరిగిందనమాట. సో మొత్తానికైతే రైతులకు సంబంధించి వాన కోసం మీరు చూస్తున్న వారికి శుభవార్త చెప్పడం అయితే జరిగింది. సో ఇక తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా రైతులకు సంబంధించి మేలు చేయాలనే ఉద్దేశంతో ఇప్పటికే పంట పెట్టుబడి సాయం రైతు భరోసా అనేది 2 విడతలుగా ఇప్పటికే రిలీజ్ చేశారు. తాజాగా వచ్చేసి 3వ విడత కోసం మీరు చూస్తున్న వారందరికీ ఒక బిగ్ అప్డేట్ అయితే ఇవ్వడం జరిగిందండి. నాదొక స్మాల్ రిక్వెస్ట్ అండి, ముందుగా వీడియోస్ ఉన్న ప్రతి ఒక్కరు కూడా లైక్ చేయండి, ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. చూస్తున్నారు కానీ లైక్ చేయడం మర్చిపోతున్నారు, వెంటనే లైక్ చేయండి. వీడియోలోకి అయితే వెళ్ళిపోదామండి. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా రైతు భరోసా ఏదైతే ఉందో పథకం అమలవుతున్న తీరుపైన ఇక మండిపడుతున్నారనమాట రైతులు. ఇప్పటికే ప్రభుత్వం చెప్పినట్లుగానే యాసంగి సీజన్ సంబంధించి 70 లక్షల మంది రైతులు అయితే ఉన్నారు. అందులో వచ్చేసి 1 ఎకరం వరకు అయితే ఉన్నారు, తర్వాత 2 ఎకరాల వరకు అయితే ఉన్నారు కదా. సో ఇప్పుడు ప్రస్తుతం తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ప్రభుత్వం దాదాపుగా 5,000 కోట్ల చిల్లర అయితే రిలీజ్ చేశారు. సో ఇప్పుడు పంటల సీజన్ ప్రారంభమయ్యే రైతులకు అందాల్సిన పెట్టుబడి సాయం కూడా మూస్తుంది. కొత్త పంటలకు కూడా సమయం ఆసనమవుతుంది. ఇప్పటికే వరి వేసిన వారు ఇక మార్కెట్లోకి ధాన్యం తీసుకొచ్చారు, మొక్కజొన్న కూడా ధాన్యం తీసుకొస్తున్నారు. అకాల వర్షాల కారణంగా కూడా పంట ఏదైతే తీసుకొచ్చిన ధాన్యం కూడా తడిసి ముద్ద అవుతుంది, ఖరాబ్ అవుతుంది అని చెప్పేసి రైతులకు గిట్టుబాటు ధర లేదని చెప్పేసి రైతులు అయితే భావిస్తున్నారు. అయితే ఈ సీజన్లో నగదు సాయం అందితే మరో సీజన్కు సందిగ్ధంగా ఏర్పడుతుంది అంటున్నారు. 2.5 కాంగ్రెస్ పాలనలో పెట్టుబడి సాయం పథకం సరైన రీతిలో అమలు కాకపోవడం నోచుకోవడం లేదు. రైతు డిక్లరేషన్ పేరుతో కాంగ్రెస్ పార్టీ ఎన్నికల మేనిఫెస్టోలో ప్రకటించిన హామీలకు దిక్కు దివానా లేకుండా పోయిందని చెప్పేసి రైతులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నట్లు అప్డేట్ ఇచ్చారు. ఎందుకంటే యాసంగి సీజన్ 2026 మరికొద్ది రోజుల్లోనే ముగుస్తుంది. అయినప్పటికీ పథకం అమలు పూర్తి స్థాయిలో అమలు జరగలేదు. ఈ పథకానికి సంబంధించి 9,000 కోట్లు అనేది అవసరం పడుతుంది అన్నమాట. ప్రభుత్వం చెప్పింది ఏంటంటే ఎన్నికల హామీ ప్రకారం ఎకరానికి 7,500 రూపాయల చొప్పున మొత్తం 15,000 రూపాయల అకౌంట్లో అయితే డబ్బులు అనేది జమ చేస్తామని అయితే చెప్పడం అయితే జరిగిందనమాట. తాజాగా వచ్చేసి ఇక ఇదేంటండి అని అడిగితే మొత్తానికి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా నిధుల లభ్యత లేకపోవడం వల్ల ఎకరానికి 6,000 రూపాయలు 2 సీజన్లో కలిపి 12,000 రూపాయల అకౌంట్లో అయితే జమ చేస్తున్నారు. ఇక ఇప్పటి వరకు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ప్రభుత్వం గతంలో ఒకసారి 3 ఎకరాల వరకు అయితే రిలీజ్ చేశారు. ఇప్పుడు యాసంగి సీజన్ అంటే ఒక 2 నెలల ముందే ఇవ్వాల్సినటువంటి పంట పెట్టుబడి సాయం ఇప్పటికైతే అందలేదని అంటున్నారు. ఇప్పటికే 3 ఎకరాలు ఉన్న రైతులు అయితే ఎదురు చూస్తున్నారు అన్నమాట. సో ఇక ప్రభుత్వం చెప్తూ ఉంది, అంటే గతంలో ఏం చెప్పారంటే 1 విడత 1 ఎకరం, 2వ విడత వచ్చి 3 ఎకరాలు, అంటే 2 ఎకరాల నుంచి 5 ఎకరాల వరకు, తర్వాత ఏప్రిల్ చివరాఖరి వరకు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా మిగిలిన రైతులు మే 1 వారం అయితే ఇస్తామని చెప్పారు. ఇప్పటికే 1 వారం గడుస్తుంది. అయినప్పటికీ కూడా ఇక 3 ఎకరం వరకు అయితే ఉండడంతో అయితే కొత్త విధానం మార్పులు చేయడం వల్ల ఇప్పుడు ప్రభుత్వం చెప్తుంది ఏంటంటే గతంలో ఇలా కాకుండా ఉండేది, ఇప్పుడు 5,000 కోట్ల చిల్లర రిలీజ్ చేయడంతో తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఎంతమంది రైతులు ఉన్నారు అర్హతతో పాటు వారందరికీ 1 ఎకరం ఉన్న వారికి ఇచ్చామని, 2 ఎకరాలు ఉన్న వారికి అయితే ఇచ్చామని, అదేవిధంగా 20 ఎకరాలు ఉన్న వారికి కూడా 2 ఎకరాల వరకు అయితే వచ్చిందని చెప్తున్నారు. ఇందులో మొత్తం వచ్చిన వారు ఉన్నారు, ఇంకా ఎక్కువ భూమి ఉన్న వారికి కూడా ఇవ్వాల్సి అయితే ఉందన్నమాట. మొత్తానికైతే రైతు భరోసా వారి అకౌంట్లో ఎంతో కొంత ఇచ్చామనే విధంగా చెప్తూ ఉన్నారు. సో ఇక రైతులకు సంబంధించి 2వ విడత
మొత్తానికి 2 ఎకరాల వరకు పెట్టుబడి సాయం అందించింది. మిగిలిన ఎకరాలకు రైతు భరోసా ఎప్పుడు అందుతుందనేది చాలామంది రైతులకు ప్రశ్నార్థకంగా మారుతుందన్నమాట. ఎందుకంటే ముంచుకొస్తున్నటువంటి వానాకాలం, యాసంగి సీజన్ ముగిసి వానాకాలం వస్తుంది. ధాన్యం విక్రయించిన రైతులకు విత్తన ఎరువులు సద్దు కూరేందుకు సిద్ధంగా అవుతున్నారన్నమాట. వానాకాలంలో సాగు విస్తీర్ణం భారీగా పెరుగుతుందన్నమాట. నీటి వసతి లేని వారంతా కూడా వానాకాలంలో భారీ ఆశ పెట్టుకున్నారనమాట. సో మొత్తానికి అయితే ఒక అప్డేట్ అనేది ఇచ్చే ప్రయత్నం చేశారు. పంటకాలం మొదలు అవుతుందనే లోపు రైతుల ఖాతాలో నగదు జమ అయ్యేది. ఆ సమయంలో పిసిసి చీఫ్ హోదాలో రేవంత్ రెడ్డి ఇక మాట్లాడే ప్రయత్నం అయితే చేశారు. అయితే ఇప్పుడు ఏడాదికి సంబంధించి చూసుకున్నట్లయితే రైతు భరోసా పథకం అమల్లో జాప్యం జరుగుతుందని, చిన్న సన్నకారు రైతులకు అత్యధికంగా నష్టం వాటిల్దని చెప్పేసి రైతులైతే భావిస్తున్నారనమాట. సో పెట్టుబడి డబ్బులు లేకపోవడంతో రైతులు అప్పులు పాలవుతున్నారని, అంటే ఇతర మార్గాల్లో అప్పులు తెచ్చి వడ్డీలు కడుతున్నారని, సాగు ఖర్చులకు గతంలో కేసీఆర్ పాలనలో సమయానికి నగదు అనేది చేతికి అందేదని, ఇప్పుడు ఆ అప్పులపై ఆధారపడకుండా పంటలు పండించారు. కానీ ఇప్పుడు దాన్ని దాటినప్పటికీ పెట్టుబడి సాయం వస్తుందో రాదో అని చెప్పి సాయంలో ఉంది. అయితే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా రైతు భరోసా మే నెలలో ప్రారంభమైనప్పటికీ ప్రభుత్వం ఇస్తారా అని చెప్పేసి చాలామంది అయితే ఎదురు చూసాం. ఇటీవల కాలంలో కూడా ఏదైతే ఇటు కేటీఆర్ సభ రైతులకు సంబంధించి రైతు సంగ్రహ సభ, అదేవిధంగా ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం కూడా సభను ఏర్పాటు చేసి ఇందులో రైతులకు రైతు భరోసా పంట పెట్టుబడి సాయం అందిస్తామని చెప్పేసి చాలామంది అయితే చూసాం. కానీ 1 ఎకరం 2 ఎకరాలు ఉన్న రైతులకు మాత్రమే గతంలో ఉన్న వారికి అయితే ఇచ్చారు. కొత్తగా ఎవరికి కూడా ఇవ్వకపోవడంతో రైతులకు సంబంధించి మరి ఇప్పటివరకు ఇదే చెప్పారు కదా, ఇప్పుడు వానాకాలం సీజన్ వచ్చేంత వరకు కూడా ఇలాగే ఉంటుందా, ఇక 2 ఎకరాల వరకే మేము ఫిక్స్ కావాలని చెప్పేసి రైతులు అయితే భావిస్తున్నారు. కానీ తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా రైతు భరోసా ఏదైతే ఉందో పెట్టుబడి సాయం అయితే గుడ్ను చెప్పే ప్రయత్నం చేస్తున్నారు. సో ఇక ఎందుకంటే గత ప్రభుత్వం కంటే తాము కొండలు గుట్టలు రాళ్ళు రప్పలు రిజిస్టర్ వెంచర్లు పనికిరాని భూములు పడగబడ్డ భూములు ఇవన్నీ అయితే ఉండేది కదా. సో అలా కాకుండా కొత్త విధానం కొత్త మార్పులతో ఈ రైతు భరోసా పైసలు అయితే అందజేస్తున్నామని చెప్పే ప్రయత్నం అయితే చేస్తున్నారు. సో అందుకని చెప్పేసి ఇప్పుడు నెక్స్ట్ వానాకాలం సీజన్లో వచ్చినప్పుడు మాత్రం ఏదైతే యాసంగి లాగా కాకుండా కొత్త మార్పులు చేయబోతున్నారట. సో ఇప్పుడు ప్రతి గ్రామానికి 3 వాలంటీర్లు అయితే ఉంటారన్నమాట. వారికి ఇప్పటికే శిక్షణ పూర్తి చేశారు. వారికి త్వరలోనే అపాయింట్మెంట్లు ఇవన్నీ కూడా ఇవ్వబోతున్నారు. అయితే వీరు భూములకు సంబంధించి ఆరోగ్య రక్షణ ఏ రకంగా ఉంది, ఇందుకు సంబంధించి వారికి మంత్లీ శాలరీ లాగా బేస్ కింద ఇవ్వబోతున్నారట. సో అదేవిధంగా ఎవరైతే పంట వేశారు, ఎన్ని ఎకరాల వరకు ఉంది, అవన్నీ కూడా విపులంగా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులకు క్లియర్గా వారికి అయితే ఇచ్చే విధంగా ప్రభుత్వం సిద్ధమైనట్టు ప్రణాళికలు రచిస్తున్నట్టు ఒక అప్డేట్ అయితే రావడం జరిగిందనమాట. సో కాంగ్రెస్ పాలనలో రైతు భరోసా ఇప్పటికే దాదాపుగా 2 ఎకరాల వరకు అయితే సాయం అందించారు. కాబట్టి ఇప్పుడు 3 ఎకరాల నుంచి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా RBI గైడ్లైన్స్ లోబడి ఇక మరొక 2 నుంచి 3 రోజుల్లోనే రైతు భరోసా నిధులు అనేది అకౌంట్లో డబ్బులు ప్రభుత్వం చెంతకు చేరబోతున్నాయి అన్నమాట. సో అవి వచ్చిన వెంటనే రైతు భరోసా అనేది అకౌంట్లో డబ్బులు అనేది రిలీజ్ చేయబోతున్నట్లు తాజాగా అప్డేట్స్ అయితే రావడం జరిగిందనమాట. సో మొత్తానికి ఇప్పటికే 12,000 రూపాయలు వచ్చిన వారికి మిగతా ఏదైతే 3 ఎకరాల వరకు అంటే 18,000 రూపాయలు ఇలా అయితే అకౌంట్లో డబ్బులు అనేది జమ కావడం జరుగుతుందని చెప్పేసి అప్డేట్స్ అయితే రావడం జరిగిందండి.